గొప్పగా మాట్లాడినా సపోర్ట్ కొడుచున్నాడు ఉన్నటువంటి వాళ్ళని ఏంటంటే ప్రజలు మీకొక్కరికే తెలియనటువంటి ప్రజలకు లేదనుకుంటే పొరపాటు. ఇవన్నీ నేను చెప్పిన దానిలో ఒక్క అక్షరం కానీ ఒక అంకె కానీ అబద్ధం ఉంటే నేను ఎక్కడికైనా దీని మీద చర్చిస్తాను. ఐఎమ్ రెడీ దీనికి సంబంధించి. అరే వచ్చి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు, మీరు 10 సంవత్సరాలు, 2 సంవత్సరాలు. రెండవది సరే మళ్ళీ చెప్పింది చెప్పినట్టు వస్తుంది. మరి మీకు 10 సంవత్సరాలలో మీరు ఎన్ని లక్షల కోట్ల అప్పు చేశారు. గతంలో 64 ఏళ్ళలో ఆయన అప్పు 60,000 కోట్లు, మీ 10 ఏళ్ళ అయిన అప్పు. ఇలా సంవత్సరానికి ఇంత ఆర్థిక బిల్లు సంవత్సరానికి 75,000 కోట్ల వడ్డీ ఈఎంఐస్. కేసీఆర్ ముఖ్యమంత్రి నాడు కేవలం సంవత్సరానికి 6,000 కోట్లు, సంవత్సరం 6,000 కోట్లు. ఇప్పుడు సుమారుగా సంవత్సరం 70,000 కోట్లు. అంటే ఎంత వ్యత్యాసం? 2 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల రూపాయలు మీరు చేసినటువంటి బాధ్యతారాహిత్య పరిపాలన కారణంగా, మీరు చేసినటువంటి అప్రజాస్వామిక కార్యక్రమాల మూలంగా